ఇక్కడ యేసుప్రభువు వారు చెబుతూ ఏమన్నారంటే, మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తాను. అలా అని చెప్పి వ్యర్థమైన కోరికలు తీరుస్తానని ప్రభు చెప్పలేదు. వ్యర్థమైన ఆశలన్నీ పట్టురండి, లోకాశలన్నీ తీసుకురండి, నేను అవన్నీ గ్రాంట్ చేస్తూ ఉంటాను, మీరు అడగండి అంతే ఇచ్చేస్తూ ఉంటానని ప్రభు చెప్పలేదు. జాగ్రత్త గమనించండి, రక్షించబడిన విశ్వాస యొక్క కోరికలు క్రీస్తు కేంద్రితమై ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ సెంటర్డ్ వాంట్స్ ఆర్ డిజైర్స్ క్రీస్తు కేంద్రితమైన కోరికలుగా ఉంటాయి. వ్యర్థమైన ఆశలు కానీ, లోకాశలు కానీ, లోక సంబంధమైన ఇచ్ఛలు కానీ నెరవేర్చుకోవడానికి దేవుని బిడ్డ పరుగులెత్తడు. క్రీస్తు రాజ్యం కట్టబడాలని, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలని, క్రీస్తు యొక్క మహిమను అనుభవించాలని, క్రీస్తు ప్రభు యొక్క సంఘము నానాటికి అభివృద్ధి పొందాలని, సంఘ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో నా మట్టుకు నేను ఏం చేయగలనని తను ప్రశ్నించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ క్రైస్తవుడు ముందుకు వెళ్తాడు. కాబట్టి ఆ వ్యక్తి కోరికలన్నీ కూడా క్రీస్తు కేంద్రితంగా ఉంటాయి.